చాలామందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, కానీ ఆ కోరికలాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ దేశంకి వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ కంపల్సరీ. వాళ్ళు ఏదన్నా ఒక క్రిమినల్ కేసు వాళ్ళ పైన ఉండడం ద్వారా ఆ పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఏ ఒక్కరికైనా సరే భారతదేశ పౌరుడికి ప్రతి ఫారెన్ కంట్రీ చూడాలని అతని కోరిక. సో చాలా మంది కేసులు ఉండడం వల్ల ఒక కేసు ఉంటే నాకు పాస్పోర్ట్ రాదేమో, కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వద్దని ఎక్కడ లేదు. అంటిల్ అన్లెస్ ఆ కేసు ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప అతనికి వేరే అది ఉంది. కేసు తేలేంత వరకు ఇన్వెస్టిగేషన్ అయి కంప్లీట్ అయ్యి తేలేంత వరకు మన ఇండియన్ సిస్టంలో 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల వరకు అతను చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, రైట్ టు ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళి ఒకవేళ మన అప్లికేషన్ కింద రిజెక్ట్ చేసి పాస్పోర్ట్ కింద మనకి ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. నమస్కారం లాయర్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మీకు అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ క్వశ్చన్కి సమాధానం ఎంతోమంది జీవితాలు అనేది మార్చేస్తుంది అనమాట. చాలామందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది, విదేశాలకు వెళ్ళాలని ఒక బలమైన కోరిక ఉంటుంది అనమాట, కానీ ఆ కోరికలాగానే ఉండిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ దేశంకి వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ కంపల్సరీ. సో ఆ పాస్పోర్ట్ ఉంటేనే ఆ దేశంకి వెళ్ళొచ్చు. కాబట్టి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, బికాస్ ఆఫ్ పాస్పోర్ట్ లేని కారణంగా వాళ్ళు వెళ్ళలేకపోతారు. లేని కారణంగా అంటే ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదన్నా ఒక క్రిమినల్ కేసు వాళ్ళ పైన ఉండడం ద్వారా ఆ పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట, ఏది వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు. సో దీనివల్ల వాళ్ళ కెరియరే స్పాల్ అవుతుంది. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అయితేనేమో అబ్రాడ్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి, మంచి కాలేజీలు అనుకుంటారు, అది వేస్ట్ అయిపోతుంది. కొంతమంది ఏమో ఎంప్లాయీస్ వచ్చేసి మంచి అబ్రాడ్కి వెళ్ళేసి మంచి కంపెనీలో జాబ్ చేయాలనుకుంటారు, అది కూడా వేస్ట్ అవుతుంది. ఇదన్నిటికీ ఎక్కడ వస్తుందని అంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్లో పాస్పోర్ట్ రిజెక్ట్ అవ్వడం ద్వారా. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఇది ఎంతవరకు కరెక్టు? కేసు ఉంటే మరి పాస్పోర్ట్ అనేది నిజంగానే రిజెక్ట్ అవుతుందా? దీనికి చాలామందికి ఆఫ్ నాలెడ్జ్ ఉందని అనిపిస్తుంది. మీతో మాట్లాడినంత వరకు నాకు కూడా ఆఫ్ నాలెడ్జ్ ఉండే, మీరు క్లారిటీ ఇచ్చినాక ఇది చాలామందికి తెలియాలని అనిపించింది నాకు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్కు అబ్రాడ్ వెళ్ళేది అనేది కామన్ కోరిక. చదువుకోవడం అనేది కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ట్రావెల్ ఆల్సో ఫండమెంటల్ రైట్. ఏ ఒక్కరికైనా సరే భారతదేశ పౌరుడికి ప్రతి ఫారెన్ కంట్రీ చూడాలని అతని కోరిక. సో చాలా మంది కేసులు ఉండడం వల్ల చాలా మందికి అపోహ పబ్లిక్ లో ఏమవుతుందంటే, ఒక కేసు ఉంటే నాకు పాస్పోర్ట్ రాదేమో, నాకు పాస్పోర్ట్ అథారిటీ పాస్పోర్ట్ ఇవ్వరేమో అనే భయంలో ఉన్నారు. అలాంటప్పుడు అతను పాస్పోర్ట్ అప్లికేషన్ స్లాట్ బుక్ చేసుకొని పాస్పోర్ట్ అప్లికేషన్ నింపేటప్పుడు నా మీద ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయని అప్లికేషన్ రాస్తారు. అప్లికేషన్ లో మనకు కేసులు పెండింగ్ ఉంటే కేసులు పెండింగ్ ఉన్నాయని రాసి మనం సబ్మిట్ చేస్తే పోలీస్ వెరిఫికేషన్ అయిన తర్వాత కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన పాస్పోర్ట్ ఇవ్వద్దని ఎక్కడ లేదు. అంటిల్ అన్లెస్ ఆ కేసు ప్రూవ్ అయ్యి శిక్ష పడితే తప్ప అతనికి వేరే అది ఉంది. దానివల్ల పాస్పోర్ట్ ఉన్నంత వరకు పాస్పోర్ట్ ఉన్న కేసు ఉన్నా కానీ అతను వెళ్ళొచ్చు, ఫారెన్ కంట్రీకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఈయన పాస్పోర్ట్ అథారిటీకి వాళ్ళకి నేను పాస్పోర్ట్ ఇవ్వలేము, ఇతని మీద కేసు ఉందని అనుకుంటే అతనికి రైట్ వైలేట్ అయినట్టు. రైట్ టు ట్రావెల్ ఫండమెంటల్ రైట్, రైట్ టు ట్రావెల్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ ఫండమెంటల్ రైట్ అన్నప్పుడు ప్రతి భారతదేశ స్టూడెంట్ కి ఫారెన్ లో చదువుకునే రైట్ ఉంటుంది. అలాంటప్పుడు నా కేసు తేలేంత వరకు ఇన్వెస్టిగేషన్ అయి కంప్లీట్ అయ్యి తేలేంత వరకు మన ఇండియన్ సిస్టంలో 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల వరకు అతను చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది, రైట్ టు ట్రావెల్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హైకోర్టుకి వెళ్ళి ఒకవేళ మన అప్లికేషన్ కింద రిజెక్ట్ చేసి పాస్పోర్ట్ కింద మనకి ఇవ్వకపోతే హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని నాకు అప్లికేషన్ నింపినా, నేను అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, నాకు ఏ రీజన్ లేకుండా పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు నా పాస్పోర్ట్ ఇవ్వట్లేదు, రిజెక్ట్ చేశారు, బికాస్ ఆఫ్ రిజెక్టింగ్ ఆఫ్ మై పాస్పోర్ట్ మై ఫండమెంటల్ రైట్ ఈస్ వైలేటెడ్. సో అందుకే నేను హైకోర్టుకు వచ్చి రిట్ పిటిషన్ ద్వారా నా ప్లీని సబ్మిట్ చేస్తున్నా. నా కేసుని పరిగణలోకి తీసుకోకుండా నాకు పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పి పాస్పోర్ట్ అథారిటీ డైరెక్షన్ ఇవ్వమని మనం హైకోర్టును కోరొచ్చు. దాని ప్రకారం దీన్ని ఇప్పుడు అప్లికేషన్ తీసుకున్న తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషన్ జరిగి ఇవ్వకపోతే మనం ఆ రిజెక్షన్ ఆర్డర్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు బై వే ఆఫ్ రిట్ పిటిషన్ ఆర్టికల్ 226 ప్రకారం చేసుకొని ఐ హావ్ పేడ్ ద రిక్వైర్డ్ ఫీ టు ది పాస్పోర్ట్ అథారిటీ, ఐ హావ్ ఇష్యూడ్ ఛాలెంజ్ ఫీజ్ పే చేశాను, నేను అప్లికేషన్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చేశాను, నాకు ఏ రీజన్ చెప్పకుండా ఓన్లీ కేసు పెండింగ్ ఉంది, మియర్ పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేసు నా పాస్పోర్ట్ను రిజెక్ట్ చేశారు, వితౌట్ రిఫరెన్స్ టు ద క్రిమినల్ కేసు నాకు పాస్పోర్ట్ ఇవ్వమని ఆనరబుల్ హైకోర్టును డైరెక్షన్ పాస్పోర్ట్ అథారిటీకి అడగొచ్చు. బేసింగ్ ఆన్ ది హైకోర్ట్ డైరెక్షన్స్ పాస్పోర్ట్ అథారిటీ కెన్ ఇష్యూ ది పాస్పోర్ట్ వితౌట్ రిఫరెన్స్ టు ద కేసు. ప్రతి స్టూడెంట్కి ఇది కంపల్సరీ తెలుసుకోవచ్చు. కేసులు పెండింగ్ ఉన్నంత మాత్రాన, కేసులు ఇన్వాల్వ్మెంట్ అయినంత మాత్రాన మనకు పాస్పోర్ట్ ఇవ్వద్దని ఎక్కడ లేదు. మన ఇన్ఫర్మేషన్ అప్లికెంట్లో క్లియర్గా ఇవ్వాలి, ప్రతి స్టూడెంట్ కానీ, ప్రతి ఎంప్లాయీ కానీ, ప్రతి ఇండివిజువల్ ఎవరైనా సరే. కరెక్ట్. ఇప్పుడు
ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే నేను మీకు చెప్పానో మీరు ఆల్రెడీ ఇట్లాంటి సిమిలర్ కేసెస్ ఆల్రెడీ డీల్ చేసి ఉంటారు కదా. సో ఏదన్నా ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పండి. అంటే ఆ పర్సన్ ఏం కేసు అనేది అతని పైన ఫైల్ అయింది, దీనికి మీ దగ్గరికి ఎట్లా అప్రోచ్ అయ్యారు, మీరు దాన్ని ఎట్లా సాల్వ్ చేశారు, తర్వాత ఆ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారు? నాకు ఒక క్లయింట్ 498 కేసు ఉందని, డౌరీ హరాస్మెంట్ కేసు ఉందని చెప్పి అతను ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆస్ట్రేలియాలో ఉంటే వితౌట్ షోకాజ్ నోటీస్ ఇచ్చి అతని పాస్పోర్ట్ ఆస్ట్రేలియాలో తీసుకున్నారు మన ఇండియన్ ఎంబసీ. అతనికి నన్ను అప్రోచ్ అయ్యిండు, ఆస్ట్రేలియాలో నా మీద 498 కేసు ఉంది, డౌరీ హరాస్మెంట్ కేసు ఉంది, కేసు వల్ల నాకు పాస్పోర్ట్ నాకు తీసుకున్నారు, నా షోకాజ్ నోటీస్ ఇచ్చి నా ఎక్స్ప్లెనేషన్ కూడా కన్సిడర్ చేయకుండా దానివల్ల నా రైట్ వైలేట్ అయింది సార్, ఏం చేయాలని వస్తే నేను ఏం చేశానంటే ఫోన్లో మాట్లాడి అతనికి డీటెయిల్స్ అంతా తీసుకొని పాస్పోర్ట్ నెంబరు, ఆ పాస్పోర్ట్ తీసుకున్న వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఇచ్చిన కాపీ తీసుకొని హైకోర్టులో ఛాలెంజ్ చేశా. నేను డ్రాఫ్ట్ రెడీ చేసి మెయిల్ ద్వారా ఆస్ట్రేలియా అతనికి పంపించి అతను నోటరైజ్ చేసి డ్రాఫ్ట్ మళ్ళీ ఇక్కడ పంపించాడు. పంపించిన తర్వాత నేను హైకోర్టు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే కంపల్సరీ పాస్పోర్ట్ అట్లా వితౌట్ ఇష్యూయింగ్ ద ప్రాపర్ ప్రొసీజర్, వితౌట్ ఇష్యూయింగ్ ద నోటీస్ టు ద పిటిషనర్, వితౌట్ ఫాలోయింగ్ ద సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ మీరు అట్లా ఫోర్సబుల్గా తీసుకోవద్దని చెప్పి ఇమీడియట్గా పాస్పోర్ట్ రిజిస్టర్ చేయమని చెప్పి ఇష్యూ చేయమని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. సో ఇమీడియట్గా ఆన్బుల్ హైకోర్టు ప్రకారం పాస్పోర్ట్ అతనికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా జాబ్ ఎంప్లాయీస్ కావచ్చు, పాస్పోర్ట్ అనేది అప్లికేషన్ అనేది పెడితే వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఇట్లా మీకు క్రైమ్ కేసు ఉందని చెప్పేసి రిజెక్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందో ఇంకేదో. అవును. సో అలాంటి వాళ్ళు మీకు అప్రోచ్ అయినప్పుడు మీరు వాళ్ళది ఎట్లా సాల్వ్ చేశారని అడుగుతున్నాను. ఇప్పుడు నా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు కేసు పెండింగ్ ఉంటే పాస్పోర్ట్ ఇవ్వద్దని లేదు. మియర్ పెండెన్సీ ఆఫ్ ద క్రిమినల్ కేసు దెర్ ఈస్ నో బార్ ఫర్ ది పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఎవరి మీదైనా కేసు ఉన్నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయడానికి కానీ పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికి కానీ ఎలాంటి బార్ లేదు. అంటిల్ కోర్టు వాటిని సీజ్ చేయమని చెప్పి ఇష్యూ చేయొద్దని చెప్పి స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉంటే తప్ప. అది సెక్షన్ 10 కింద ఫాలో కావాలి. పాస్పోర్ట్ యాక్ట్ అనేది ఇండియన్ పాస్పోర్ట్ యాక్ట్ ఉంటుంది, దాని పారామీటర్ ప్రకారం డ్యూ ప్రాసెస్ లాగా ఆఫీసర్స్ ఫాలో కావాలి. అప్పుడు మాత్రమే పాస్పోర్ట్ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వితౌట్ మెన్షనింగ్ సింగిల్ రీజన్, ఏ రీజన్ మెన్షన్ చేయకుండా పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా మెకానికల్ మేనర్ లో పాస్పోర్ట్ ను రిజెక్ట్ చేయడానికి లేదు. ఈ ఒకవేళ రిజెక్ట్ చేస్తే వాళ్ళ ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినట్టు. ఆ ఆర్డర్ తీసుకొని మనం హైకోర్టుకు ఛాలెంజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క రైట్ అది. రైట్.